వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ మళ్లీ పుంజుకుంది. మరో ఆతిథ్య జట్టు అమెరికాపై అదిరిపోయే విజయం సాధించింది. బార్బడోస్ లో జరిగిన మ్యాచ్ లో యుఎస్ఏపై అన్ని విభాగాల్లోనూ అదరకొట్టింది. సెమీస్ అవకాశాలను సజీవం చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన విండీస్ రెండో మ్యాచ్ లో మాత్రం టాప్ క్లాస్ ఆట తీరును చూపించింది. అమెరికా మాత్రం వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ముందుగా సౌత్ ఆఫ్రికా చేతిలో కంగుతింది. ఆ మ్యాచ్ లో పోరాడిన విండీస్ కు మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇంగ్లాండ్ తో పోరు అమెరికాకు నాము మాత్రమే. రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో అమెరికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే ఆరంభం నుంచే తడబడింది. బ్యాటర్స్ కు ఫేవర్ గా ఉండే బార్బడోస్ లో విండీస్ బౌలర్లు స్టామినా చూపించారు. అద్భుతమైన ఫలితాన్ని అందుకున్నారు. అమెరికా బ్యాటర్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు. దీంతో యుఎస్ఏ 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. చివరకు 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. 29 పరుగులతో అమెరికా బ్యాటర్ గౌస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో చేస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఆండ్రూ రసెల్ కూడా తన బౌలింగ్ స్కిల్స్ చూపించాడు. 3.5 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. 3 వికెట్లు దక్కించుకున్నాడు. అల్జారి జోసెఫ్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. టార్గెట్ చిన్నదే కావడంతో వెస్టిండీస్ రెచ్చిపోయింది. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. అలవోకగా పరుగులు సాధించింది. ఆరంభం నుంచే అమెరికా బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా షాయ్ హోప్ బౌండరీలే హద్దుగా చెలరేగిపాడు. భారీ షాట్లతో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. జస్ట్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. చార్లెస్ అవుట్ అయినా జోరు తగ్గకుండా చూసుకున్నాడు. దీంతో చూస్తుండగానే టార్గెట్ ఫినిష్ అయిపోయింది. మరో 55 బంతులు ఉండగానే వెస్టిండీస్ విక్టరీ కొట్టింది. 9 వికెట్ల తేడాతో సత్తా చాటింది. 39 బంతుల్లో 82 పరుగులతో షాయ్ హోప్ నాటౌట్ గా నిలిచాడు. హోప్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. 210.25 స్ట్రైక్ రేట్ తో షాయ్ హోప్ ఆకట్టుకున్నాడు. విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన చేస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్ 2లో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. సఫారీలు 4 పాయింట్లు సాధించారు. వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో 2 పాయింట్లు దక్కించుకున్నాయి. కానీ ఇంగ్లాండ్ కంటే వెస్టిండీసే మెరుగైన రన్ రేట్ సాధించింది. 2వ స్థానంలో నిలిచింది.